హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఇవాల్టి వీడియోలో వెజ్ బుర్జీ. ఎగ్ బుర్జీ అంటే అందరికీ తెలుసు, చాలా ఇష్టం కూడా. మరి మీకు వెజ్ బుర్జీ తెలుసా? చపాతీ, రైస్ ఎందులోకైనా సూపర్ కాంబినేషన్గా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి రెసిపీ. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడవ్వగానే జీలకర్రను యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అవ్వగానే మెంతి కూర తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకున్న మెంతి కూరని ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతి కూర వేసామంటే ఆ ఫ్లేవరు చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. మెంతి కూర ఖచ్చితంగా వేసి మీరు ట్రై చేయండి వెజ్ బుర్జీకి. తర్వాత కొద్దిగా బీన్స్ వేసుకోవాలి. బీన్స్ చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలండి, ఎందుకంటే బీన్స్ కొద్దిగా హార్డ్గా ఉంటుంది కాబట్టి ఫైన్ చాప్ చేసుకొని ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నామంటే చాలా చక్కగా ఉడికిపోతుంది. ఇలా లిడ్ క్లోజ్ చేసుకుంటే ఇంకా తొందరగానే ఉడికిపోతుంది. నెక్స్ట్ క్యారెట్ కూడా ఫైన్ చాప్ చేసుకున్నాను. నేను ఢిల్లీ క్యారెట్ తీసుకున్నాను, అందుకే చూడండి కనకాంబరం కలర్ లాగా కనిపిస్తుంది క్యారెట్. ఈ క్యారెట్ని కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టామంటే చక్కగా ఉడికిపోతుంది 5 మినిట్స్కి. కొద్దిగా హార్డ్గా ఉడకడానికి టైం పట్టేదంటే బీన్స్ క్యారెట్ రెండే కదా, అందుకోసం ఇలా ఫ్రై చేసుకొని నేనైతే లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు క్యాబేజ్. ఎగ్ బుర్జీ, వెజ్ బుర్జీ ఏమి దానికైనా కూడాను క్యాబేజ్ చాలా ఇంపార్టెంట్, మస్ట్ అని చెప్పవచ్చు. ఈ క్యాబేజ్ని కూడా చిన్నగా ఫైన్గా చాప్ చేసుకున్నాను. ఈ చాప్ చేసుకున్న క్యాబేజ్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత బఠానీ, స్వీట్ కార్న్. పచ్చి బఠానీ సీజన్ కాబట్టి మనం ఏ బుర్జీస్, రైస్, పల్యాస్, రైస్ బాల్స్ వేటిలోకైనా కూడా సూపర్గా ఉంటుంది. పచ్చి బఠానీ వేసామంటే అది కూడా పచ్చి బఠానీ, స్వీట్ కార్న్ కూడా వేసి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకున్నాను. చూడండి క్యాబేజ్ వేయగానే ఎంత అనిపించింది మనకి, ఒక ఉడకగానే బాగా క్వాంటిటీ అయితే తగ్గిపోయింది. ఇందుకోసం చూడండి ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను ధనియాల పొడి వేశాను. తర్వాత జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు, ఎర్రకారపొడి, రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని మనకి కారం తగినంత అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత పచ్చివాసన వెళ్ళగానే పన్నీరు, ఇంకా వెజ్ అంటేనే పన్నీర్ కదండి, పన్నీర్ని ఇలా స్మాష్ చేసుకొని వేసుకున్నామంటే మనకి బుర్జీలాగా చాలా చక్కగా ఉంటుంది తినడానికి. మెజారిటీ పీపుల్ ఎగ్ బుర్జీ ప్రిపేర్ చేసుకోవడం తెలిసి ఉంటుంది, కానీ గుడ్డు లేకుండా వెజ్తోనే ఇలా తయారు చేసుకోవచ్చు అని చాలామందికి తెలిసిండదు. ఇప్పుడు మీరు ఈ రెసిపీ చూసి అది కూడా 100% ప్యూర్ వెజ్తో అదిరిపోయే టేస్ట్తో రెడీ చేసుకోవచ్చు. మనం ఇది పలావ్లోకి, చపాతీలోకి, రోటీ, అన్నంలోకి ఎందులోకైనా ఈ బుర్జీ అదిరిపోతుందంటే నమ్మండి. పైగా ఈ రెసిపీ కోసం ఎక్కువ కష్టపడవలసిన అవసరమూ లేదు, చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ వెజ్ బుర్జీ మీకు నచ్చిందా? మీకు నచ్చింటుంది అనుకుంటూ ఉన్నాను. మీరు ఎప్పుడూ చేసిండకపోతే తప్పకుండా ఈ రెసిపీని ఫుల్ వీడియో చూసి ఫుల్ ఫాలో అయ్యి ఈ రెసిపీ నేను చేసుకున్న విధంగా చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో ఈ వెజ్ బుర్జీ. మీకు కానీ నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా షేర్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్తీ రెసిపీస్ కోసం మన ఆల్ రౌండ్ క్లాక్ ఛానల్